ఉపాధ్యాయుల ఆందోళనను సర్కార్ పట్టించుకోలేదు. టీచర్ల బదిలీలు, పదోన్నతులు, షెడ్యూల్ రిలీజ్ చేయాలని, స్కూళ్ల పునర్వ్యవస్థీకరణ గందరగోళానికి స్వస్తి పలకాలని కోరినా వినలేదు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించాకే జీవోలు విడుదల చేయాలన్న విన్నపాన్ని పక్కన పెట్టింది. ఇష్టారీతిగా విభజన చేసి ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ జీవోలు విడుదల చేయటం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వ రంగ విద్యారంగాన్ని సర్వనాశనం చేసే దిశగా ఏపీ సర్కారు విధానాలు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విభజనను ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 9 రకాల పాఠశాలల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులను సైతం సర్దుబాటు చేస్తూ జీవోలను జారీ చేసింది. పాఠశాల వర్గీకరణ, బోధనా సిబ్బంది వ్యవస్థీకరణ, పోస్టుల పంపిణీ విధి విధానాలను ఈ జీవోల్లో వేర్వేరుగా పేర్కొంది. కొత్త జీవో ప్రకారం 6 నుంచి 10వ తరగతి వరకు సెక్షన్లను బట్టి స్కూల్ అసిస్టెంట్లను కేటాయిస్తారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా 5 నుంచి 25 సెకండ్ల వరకు స్కూళ్లు ఉంటాయి. వీటిలో 8 నుంచి 31 మంది వరకు స్కూల్ అసిస్టెంట్లను మంజూరు చేస్తారు. 75 మందికి మించి విద్యార్థులున్న హైస్కూల్కు మాత్రమే హెచ్ఎం, పీఈటీలు ఉంటారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 1-2 తరగతులు ఉన్నటువంటి పాఠశాలని, బేసిక్ ప్రైమరీ పాఠశాలతో 1 నుంచి 5 తరగతులు ఉన్న పాఠశాలని ఒకళ్ళు లేదా 2 టీచర్లతోటి రన్ చేయడం అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విద్యారంగానికి మేలు కాదు. ఆ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 35,000 ప్రాథమిక పాఠశాలల్లో 25,000 ప్రాథమిక పాఠశాలలు రానున్న 5 సంవత్సరాల్లో మూతపడే ప్రమాదం ఉందనేది కూడా ప్రభుత్వం గ్రహించాలి. అట్లాగే హై స్కూల్స్లో ఉపాధ్యాయుల పనిభారం పెరిగింది. హై స్కూల్స్లో 45 మంది పిల్లలు ఉన్న చోట 2వ సెక్షన్ ఇవ్వాలి. గత నెలలో మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్లో 16,347 పోస్టులని ప్రభుత్వం పేర్కొంది. బోధనా సిబ్బంది పునర్విభజన తర్వాత ఆ సంఖ్యను భారీగా తగ్గించి చూపింది. అన్ని జిల్లాల్లో కలిపి 13,192 పోస్టులు గుర్తించినట్లు స్పష్టం చేసింది. అంటే మిగతా 3,155 పోస్టులు లేనట్లే. మిగులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఇతర విభాగాల్లోకి బదలాయించారు. 1 నుంచి 10 తరగతులుండే ఉన్నత పాఠశాలల్లో ప్రైమరీ తరగతులపై పర్యవేక్షణ బాధ్యతలను హెచ్ఎంలకే ప్రభుత్వం అప్పగించింది. ఈ రోజున 3-4-5 తరగతులే కాదు, 1-2 తరగతులను కూడా హై స్కూళ్లలో కలిపేసి ఒక కొత్త విధానానికి తీసుకొచ్చారు. మరి గత గవర్నమెంట్ విధానాలతో 10 లక్షల మంది పిల్లలు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే, ఈ గవర్నమెంట్ విధానాలతో ఎన్ని లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు పాఠశాలకు వెళ్తారనేది కూడా మేము ఆందోళన చెందుతూ ఉన్నాము. ప్రభుత్వం తీసుకుంటున్న అడ్డగోలు నిర్ణయాలతో ప్రభుత్వ రంగంలోని విద్యా వ్యవస్థ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదముందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రభుత్వ విద్యా సంస్థలు జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా నిలిచాయని, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఫలితాలు రాబట్టాయని అంటున్నారు.